తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు మానోత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ప్రజలకి అవగాహన కల్పించే విధంగా జాతీయ రోడ్డు సంబంధించినటువంటి మానోత్సవాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ 1 టౌన్ సిఐ అప్పయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానోత్సవాలు జరుగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తారు? సార్, ముఖ్యంగా ఈ 2026 జనవరి నెలలో ఈ జాతీయ భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ మహబూబ్నగర్ టౌన్లో ఉన్నటువంటి మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మరియు పోలీస్ శాఖ ఇద్దరం కూడా సంయుక్తంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమాల్లో భాగంగా మొన్న ప్రోగ్రాములు చేసాము. ఈరోజు ముఖ్యంగా ఈ క్లాక్ టవర్ ఏరియాలో ఎలాంటి లేకుండా ముఖ్యంగా షాపింగ్ మాల్లలో మరి ఇక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న సిబ్బంది అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడానికి వాళ్ళకు ఈ యొక్క కార్యక్రమాల వల్ల ఏంటి రోడ్డుపై యాక్సిడెంట్ జరగడానికి ముఖ్య రీజన్స్ ఏంటి, యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, అదేవిధంగా హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి, 2 వీలర్ మీద 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని చెప్పేసి అనేక రకమైన సూచనలు మేము మరియు ట్రాన్స్పోర్ట్ సార్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా రోడ్ల మీద ప్రయాణికులు ఒకసారిగా అంటే హెల్మెట్ ధరించాలని చెప్పినా కూడా కొంతమంది ఇంకా ప్రకటించారు. అట్లాంటి నియమాలు ఉల్లంఘించిన పట్ల ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి రూల్స్ ఉంటుంటాయి? ముఖ్యంగా ఎప్పుడైనా రూల్స్ అనేది అందరికీ ఒకటే ఉంటాయి కాబట్టి ఎవరైతే రూల్స్ ఫాలో అవుతారో వాళ్ళని చట్ట ప్రకారంగా ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది. హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్లు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ముఖ్యంగా ఉన్నట్టయితే గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో అనేక రకాల టెస్టులు చేయడం జరిగింది. వాళ్ళ బ్రీత్ అనలైజర్ టెస్టులు చేసినప్పుడు ఈయనక 200 అబవ్ వచ్చినట్టయితే గౌరవ మేజిస్ట్రేట్ గారు వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకు 3 డేస్ 4 డేస్ జైలు శిక్షలు కూడా ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా తాగి బండ్లు నడపొద్దు, హెల్మెట్ కంపల్సరీ ధరించాలని చెప్తున్నాం. ప్రజల్లో కూడా చాలా వరకు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చైతన్యం కూడా బాగా వచ్చింది. సో ఇది తెలంగాణ సంబంధించినటువంటి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో నెల రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ మాసోత్సవాలు ఏవైతున్నాయో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా కూడా రోడ్డు మీద ప్రయాణించే ప్రతి పైన కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పోలీస్ శాఖ సంబంధించినటువంటి నియమాలు పాటించకపోతే ఇటు ప్రమాదాలు దారితీసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి నియమాలు ఏవైతే పోలీస్ శాఖ చెప్తుందో ఆ నియమాలను తప్పనిసరిగా పాటించి అదేవిధంగా తమ ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.